పోషక విలువలున్న మెంతికూర టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 1 స్పూన్, తాలింపు గింజలు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా రెడ్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని మెంతికూర ఆకుల్ని పక్కకు తీసుకొని కర్రీలో వేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. మెంతికూర మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని సన్నగా టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. మగ్గించి ఒకసారి మూత తీసి మళ్ళీ అంతటిని కలిపేసుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా మెంతికూర టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు.